ఏదైనా ఒక సీన్ ఒక నలుగురు కూర్చొని మాట్లాడేటప్పుడు అనిపిస్తుంది, అరే ఇది ఆల్రెడీ నాకు కళ్ళకు వచ్చింది, సేమ్ సిచ్యువేషన్. అవును, మీకు వచ్చిందా ఎప్పుడైనా అలా? అనిపించింది. అనిపించింది కదా, సేమ్ అదే పర్సన్స్ అదే లొకేషన్, అవును, ఇది ఆల్రెడీ నాకు కళ్ళకు వచ్చిందంట. కళ కూడా అనిపిది ఒక్కొక్కసారి, ఇదంతా ముందెప్పుడో జరిగినట్టు అనిపిస్తుంది అనుకుంటాం. జరిగింది అనిపిస్తుంది. అదేంటంటే ఆల్రెడీ మొత్తం రికార్డెడ్ యాక్చువల్గా ఎప్పుడు ఏం జరగాలనేది. అది స్వప్న రూపంలో ఒక్కొక్కసారి అదేదో ఫిలిం ముందుకి వెనక్కి వెళ్ళినట్టుగా వచ్చేస్తుంది మనకి. స్వప్నం అనేటువంటిది ఏంటంటే, ఇప్పుడు అట్లా వస్తుంది అన్నారు కదా, అన్నిసార్లు రాదెందుకని మరి? కొన్నిసార్లే వస్తుంది. కొన్నిసార్లు వస్తుంది, రోజు వస్తే ఇంకేం అసలు ముందే తెలిసిపోతాయండి. కాబట్టి ఏంటంటే స్వప్నము అనేటువంటిది ఏంటంటే, మీకు అమ్మవారు స్వప్న రూపంలో, యాదేవి సర్వభూతేషు స్వప్నారూపేణ సంస్థిత, నిద్రారూపేణ సంస్థిత, లజ్జారూపేణ సంస్థిత, ఇట్లా చాలా ఉన్నాయి. అమ్మవారు ఏంటంటే కాపాడుకోవడానికి ముందుగా స్వప్న రూపంలో ఒక ఇండికేషన్ ఇస్తుంది. అంటే ఒక వ్యక్తి ఏదో ఒక బిజినెస్ పెట్టబోతున్నాడు, అంత చెడు స్వప్నాలు వస్తున్నాయి అంటే నేను ఎక్కడో రాంగ్ స్టెప్ వేస్తున్నాను, సో నేను చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. స్వప్నాలు కానివ్వండి, శకునాలు అంటారు, మనం బయలుదేరేటప్పుడు శకునాలు కానివ్వండి, నిమిత్తము అంటారు, మేము ఆస్ట్రాలజీలో వాడతాం నిమిత్తం. అంటే నిమిత్తం అంటే ఎలా అంటే, ఒక వ్యక్తి అడిగాడు, జాతకం లేదు ఏం లేదు, ఏమంటే మాకు పెళ్ళి అవుతుందా అని. ఇలా చూడగానే ఇద్దరు జంట కలిసి వస్తున్నారు కూడా, అవుతుందని చెప్పొచ్చు.